గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ ప్రాచీన మధ్యయుగానికి సంబంధించి 4 చాప్టర్లు గట్టిగా పట్టుకుంటే గ్రూప్ 2 డిసైడ్ అవుతుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ డాక్టరేట్ ఇన్ హిస్టరీ అండ్ 25 years ఎక్స్పీరియన్స్. నేను పెట్టిన టైటిల్ 4 చాప్టర్లు గట్టిగా పట్టుకోండి అన్నాను. గ్రూప్ 2 డిసైడ్ అవుతున్నాను. దీంట్లో ఫస్ట్ గోపాల్ రెడ్డి 4 చాప్టర్లు ఓకే గట్టిగా చదువుతాము, కానీ గ్రూప్ 2 డిసైడ్ అవుతున్నావే అది ఎలా? ఆ 4 చాప్టర్స్ ఈసారి కీలక పాత్రను పోషించబోతున్నాయి. ఆ 4 చాప్టర్స్ ఈ వీడియోలో వివరిస్తాను. అందులో ఏ కంటెంట్లో చదవాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఏపీ హిస్టరీలో 60+ ఖచ్చితంగా రావాలి. 60+ రావాలంటే ఈ 4 చాప్టర్ల పైన పట్టు ఉండాలి. ఎందుకంటే అవి ఏమార్చేస్తాయి, శత్రువులు ఏ రకంగా మనల్ని ఏమార్స్తాయో ఆ చాప్టర్స్లో అంత ఏమార్చేటువంటి గుణం ఆ చాప్టర్స్కి ఉంది. సో కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. స్టార్ట్ చేసే ముందు ఈ ప్రాచీన మధ్యయుగం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఒక మోడల్ టెస్ట్ని గ్రాండ్ టెస్ట్ రూపంలో 50 క్వశ్చన్స్ రూపంలో మీకు ఒక టెస్ట్ని శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో అందుబాటులో వచ్చారు. మీరు చేయాల్సింది డౌన్లోడ్ చేసుకుని ఎన్రోల్ అవ్వడం, నో ఫీజ్. ఎన్రోల్ అయిన వెంటనే మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి. పాస్వర్డ్ 4 సింపుల్ అంకెలు నెంబర్లు పెట్టుకోండి. 1010 లేదా 156 మీకు నచ్చిన నెంబర్స్ పెట్టుకోండి. సింపుల్ పెట్టుకుని ఆ పాస్వర్డ్ ఒక చోట రాసుకోండి మర్చిపోకుండా. సో ఇక దాంతో లాగిన్ అయ్యి మీరు వెంటనే టెస్ట్ తీసుకోండి. ఆ టెస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ బై హార్ట్ చేసేయండి. ఖచ్చితంగా మోస్ట్ ది బెస్ట్ క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేసిన టెస్ట్ అది. సో మీరు ఆ పని తప్పకుండా చేయండి. అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా అంచనా వేయండి. తక్కువ వస్తే మీ ప్రిపరేషన్ పెంచండి. వెళ్ళి ఆ బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం పైన పడండి. ఆంధ్ర సాంఘిక చరిత్ర తెలుగు అకాడమీ పుస్తకం పైన పడండి. అవి 2 చదవకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్ని అడగండి. డెఫినెట్గా నీకు సహాయం చేస్తారు. అది అక్కడికి ఓవర్. 2 మొన్న ఈ ప్రాచీన మధ్యయుగానికి సంబంధించి 5 అంశాల కిందికి సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చాను. ఆ 5 అంశాల కిందికి ఆ సబ్జెక్ట్ చదువుకుంటే ఇది ఫినిష్ అవుతున్నాను. దయచేసి ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసుకుని ఆ రకంగా ప్రిపేర్ అయిపోవండి. డెఫినెట్గా 15 daysలో మీరు ఏపీ హిస్టరీ పైన గట్టి పట్టొస్తుంది. 60+ దాటారు. నౌ కమ్ టు ది పాయింట్. సో ఏంటి 4 చాప్టర్లు? సో బోర్డు చూడండి. 4 చాప్టర్లు ఏంటో, దాన్ని ఎట్లా తొక్క తీయాలో నేను చెప్తాను. ఆ 4 చాప్టర్లు ఒక్కసారి చూడండి. 1 తూర్పు చాళుక్యులు అనంతర యుగం, 2 రెడ్డి రాజులు, 3 కాకతీయులు, 4 విజయనగర యుగం. రైట్ మిత్రులారా, ఈ 4 చాప్టర్స్ ఈసారి చాలా కీలక పాత్రను పోషిస్తున్నాయి. మీరు ఫస్ట్ ఒక స్ట్రాటజీ ఫాలో రెగ్యులర్గా చదివే అంశాలను బేసిక్స్ కిందికి తీసుకోండి. ఇర్రెగ్యులర్గా కొంచెం కొత్తగా అనిపించిన వాటిపైన దృష్టి పెట్టండి. ఉదాహరణ, బిందుమతి విద్య కింది ఏ రాజుల కాలంలో ఒక ఇంద్రజాల విద్యగా, ఒక ప్రదర్శనగా ప్రాచుర్యంలో ఉంది? ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్టు లాస్ట్ టైం కూడా అడిగాడు. ఇందులో ఏ రాజులో మీరు గమనించండి. పినుం బాకా దండం ఏ రాజుల కాలంలో ఉండేది అన్నది చూడండి. మీకు ఒక కాకతీయుల కాలంలో భూమిని పెద్ద ఎత్తున సాగులోకి తీసుకురావడానికి అశోకుడి కంటే కూడా ఎక్కువగా ప్రయత్నం చేసిన కాకతీయ రాజు ఎవరు? ఎందుకు అశోకుడితో పోల్చారో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ, అశోక. The great emperor Ashoka was attempted many attempts. ఆ ఫారెస్ట్ క్లియర్ చేయడానికి, ఆ భూములు సాగులే తీసుకుని చాలా ప్రయత్నం చేశారు. అలాంటి యొక్క కాకతీయ రాజు ఎవరు?
కాకతీయ రాజులో రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశం మీకందరికీ తెలుసు. కానీ అందులో ఏ ఏ ఆధారాలను అది వివరించబడి ఉన్నది, ఎక్కడెక్కడ ప్రస్తావించబడినది. మీరు మధురా విజయం రాసిన గంగాదేవి అనేది ఒక ఆధారం చదువుకుంటే లాభం లేదు. ఏ శాసనాల్లో ఏ ఇతర గ్రంథాలలో ఉందో కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. చాలా ఆసక్తికరమైనటువంటి అంశాల్లో సింపుల్ బిట్టు, కాకతీయుల కాలంలో ప్రధాన వినోదం ఏది? చాలా ఇంపార్టెంట్ అది. హల్లసకమా, కోలాటమా, తోలుబొమ్మలాట, యక్షగానమా, పిల్లది వాటలు, ఏమిటది? పిల్లది వాటలు, విప్ర వినోదం ఏమిటి ఇందులో ప్రధానమైనటువంటి వినోదం? ఇది ఇట్లాంటి కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు రావాలి. మీకు నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ అని భారతదేశ కాంపిటేటివ్ చరిత్రలో తొలిసారిగా యాప్లో దానికి ఒక ప్రత్యేక ఫీచర్ ఏర్పాటు చేసి మనం డెమో కింద ఇస్తున్నాం. మీరు దయచేసి చూడండి. ఆ శ్రీ మేఘనాథ్ థింక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. అందులో నేను కాకతీయుల గురించి మొత్తం ఎక్కడ బిట్ వస్తుంది, ఎక్కడ ఈసారి చదవాలి, ఏ లైన్ చదవాలి, ఏ శాసనాలు ఇంపార్టెంట్, ఎక్కడ ఎవరు చదివితే ఎక్కడ చదివితే బిట్ వచ్చేస్తుంది అనే అంశాల పైన అది రాయడం జరిగింది. అది నేను చెప్పానే భారతదేశ చరిత్రలో తొలిసారి. ఆ మాట కాకపోతే నన్ను మీరు ఎన్ని బూతులైనా తిట్టచ్చు. ఒరేవా నువ్వు చెప్పింది సరైనది కాదని. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే హ్యాట్సాప్ గోపాలరెడ్డి అని కూడా మీరు చెప్పాలడు. తప్పనిసరిగా దాన్ని నేను చేశాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ఆశయం ఉండేది, బిట్ ఎక్కడొస్తుందో చెప్పాలా, అదే కాంపిటేటివ్లో చాలా ఇంపార్టెంట్, దానికోసం ప్రయత్నం చేయాలి, దానికోసం రీసెర్చ్ చేయాలి, అదే యాటిట్యూడ్ తోటే ఉన్నాను అనమాట. అందుకే మీరు గమనించండి మిత్రులారా, కాకతీయుల కాలంలో 16 ప్రధాన శాసనాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ దే, బట్ 16 శాసనాలు ఇంపార్టెంట్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 శాసనాలు. ఆ 8 శాసనాలు కూడా ఆ నెక్స్ట్ లెవెల్ మెంటర్షిప్ లో నేను పెట్టాను. చూడండి ఆ ఫ్యూచర్ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క గైడెన్స్, ఒక్క సరైన మెంటార్ ఉంటే మహాసముద్రాన్ని ఇదే వచ్చావు. అదే నేను మీకు చేస్తున్నది అతి తక్కువ ఖర్చుతో. ఒక్కొక్క సబ్జెక్టు మనకి 400 తోటి అది అందుబాటులోకి ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్స్. సో ప్లీజ్ వెల్కమ్. రైట్ మిత్రులారా, ఇది మీరు చాలా ఆసక్తికరంగా చూడాల్సిన అవసరం. ఇందులో మీరు చూడాల్సినది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పోతారెడ్డి అలియాస్ పోతారెడ్డి కళింగ పైన దాడి చేసినట్లు, అందుకుగాను అతనికి ద్వీప విజేత అని చెప్పినట్టు, బిరుదు వచ్చినట్టు, ప్రాచుర్యం పొందినట్టు ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 80 సంవత్సరాల వయసులో అత్యంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఇచ్చి శత్రువుల చేతిలో శిరస్సు ఖండించుకున్నటువంటి ఆలియ రామరాయలు ఘోర పరాజయం పొందిన తల్లికోట యుద్ధం, దాని గురించి ఎవరు ప్రస్తావించారు, ఎక్కడ ప్రస్తావించారు, ఎందుకు పరాజయం పాలైంది అనేది తప్పనిసరిగా చదవాలి. మీరేదో జనవరి 26, 1565 సోది చదువుకొని వెళ్ళి తల్లికోట యుద్ధంలో నన్ను ఎవరైనా కొడతారంటే నువ్వు ఏమి చదవలేదని నిర్ణయించుకో. వాట్ వాజ్ ద పొజిషన్ బిఫోర్ వార్ అంటే యుద్ధం జరగడానికి ముందున్న పరిస్థితి ఏమిటి? బకమనీలు 5 భాగాలుగా విడిపోయేవారు ఒక బీరాల తప్ప నలుగురు కూడా అత్యంత 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 దారుణంగా దాకృతంగా ఆలయ రామరాయల పేరు విరుచుకుపడినటువంటి అంశాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. వాట్ వాజ్ హ్యాపెండ్ పోస్ట్ వార్, ఆ తర్వాత పరిణామాలు ఏమిటో కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో మీకు 7 సంవత్సరాలు తన వద్ద ఆశ్రయముగా ఉంచుకున్నటువంటి ఒక కుతుబ్ షాహీ పాలకుడు అనేటువంటి వాడు ఎందుకు ఆలయ రామరాయలకు వ్యతిరేకంగా పోరాడాడు? తనను తండ్రిగా భావించి తనకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి ఒక బిజాపూర్ సుల్తాన్ ఎందుకు ఆలయ రామరాయలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు? తన యొక్క కొలువులో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆలయ రామరాయలు ఎందుకు దెబ్బతిన్నాడు? ఏమిటి? వాట్ ఆర్ ద మేజర్ కాజెస్? ఇది చాలా ఇంపార్టెంట్. క్రష్లీ డిఫీటెడ్ బై ముస్లిం ఫెడరేషన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఆధారాలు చదవాల్సి ఉంటాయి. ఎవరి తిరుమల రాయలు, ఎవరి సదాశివరాయలు, ఎవరి రామరాయలు, ఏమి చెప్పబడి ఉన్నది కూడా మీకు చాలా అర్థమవుతుంది. విజయనగర యుగంలో న్యాయం అనేటువంటిది ఏ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని, ఏ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని వారు న్యాయాన్ని పాటించడం జరిగిందని కూడా మీకు అర్థమవుతుంది.
ఇట్లాంటి విశేషాలన్నీ ఈ చాప్టర్లో ఇంచు వదలకూడదు మిత్రులారా, ఇంచు వదలకూడదు. యాత్రికులు వచ్చారు కదా, ఏ దేశమో ఏ యాత్రికుడని కాదు, మీకు కావాల్సింది వారి యొక్క అబ్జర్వేషన్స్, వారి యొక్క పరిశీలనలు చాలా అవసరం. వారి యొక్క పరిశీలనలు మీరు అన్ని నోట్ చేసుకొని రాసుకోండి. ఎన్ని వీలైతే అన్ని పరిశీలనలు వచ్చారన్నమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు మరొక విశేషం చెప్పనా, కాకతీయుల కాలంలో ఈ చెరువుల తవ్వకం అనేటువంటిది సప్త సంతానాల్లో ఒకటిని భావించారు కదా. అందులో గొలుసుకొట్టు చెరువుల తవ్వకం ఎవరి కాలంలో ప్రారంభించబడింది అలానే ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా ఆలయ రామరాయల యొక్క యుద్ధం ఎపిసోడ్ ఎలా చదువుతారో, రాణి రుద్రమ ఒక స్త్రీ అయి ఉండి అఖండ తెలుగు దేశాన్ని పరిపాలించబడి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో తనదైన శైలిలో ప్రజా సంక్షేమ పాలన గావించబడి తను అత్యంత ఆత్మీయుడిగా కొలిచిన తన స్వపక్షము నుంచినే ఒక వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకుడైనటువంటి యొక్క నాయకుడి చేతిలో చందుపట్ల యుద్ధంలో అత్యంత ఘోరంగా ఓడినటువంటి ఆ తదుపరి మరణించిన రాణి రుద్రమ గురించి కూడా మీరు చదవాల్సి ఉంటారు. చందుపట్ల యుద్ధం ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది, వారికి ఎందుకంత వ్యతిరేకత వచ్చినది, అభిమాన దేవతగా కూడా ఒక దేవత స్థాయిలో కొలచబడినటువంటి ఆమెను అత్యంత శత్రువుగా భావించి అతను ఎందుకు తెగపడినట్టు ఆమె కూడా అత్యంత వృద్ధ వయసులోనే రాణి రుద్రమ తన యొక్క పోరాట పటిమను ప్రదర్శించింది. ఆమె యొక్క రాజ గజకేసరి అనేటువంటి బిరుదు ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది, ఆ శాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీరు చదవాలి. నేను ఆల్రెడీ చెప్పాను మీరు. సో కేసరి సముద్రము, పాకాల చెరువు ఇట్లాంటివి కాదు చదవాల్సింది మీకు అనేది కూడా నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. కొత్తమైనటువంటి చెరువుల గురించి చదవండి, అందులో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. అంతేకాకుండా రాష్ట్రకూటులతోటి, తూర్పు చాళుక్యులతోటి నిరంతర యుద్ధాలు జరిగాయని కూడా మీకు తెలుసు. ఆ నిరంతర యుద్ధాలు జరిగాయని మీకు తెలిస్తే అందులో మాన్యఖేట్ నగరాన్ని మంటలలో బూడిద చేసిన, కాల్చి పడేసినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరో అని చదవాల్సి వస్తారు. అక్కడికి వస్తే శాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్, అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా ఇంపార్టెంట్. ఈ రకంగా ఈ 4 చాప్టర్లకు మీరు ఇవ్వండి. ఓకే మిత్రులారా. సో కాబట్టి ఇది చాలా ఇది చేయండి. నేను ప్రతి వీడియోలో కూడా మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు చెప్తాను. నచ్చిన వాళ్ళు, భయం ఉన్నటువంటి వాళ్ళు, పోస్ట్ కొట్టలేనటువంటి వాళ్ళు రండి. ధైర్యంగా పోరాడే వాళ్ళు మీరు స్వయంగా పోరాడండి, సలహాలు తీసుకోండి. 15 రోజుల్లో ఏ సబ్జెక్ట్ అయినా కొట్టించే స్ట్రాటజీ, దానికి తగ్గ పుస్తక వనరులు, దానికి తగ్గ టెస్ట్ సిరీస్, దానికి తగ్గ నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్, వాట్ నాట్ అన్ని కూడా అందుబాటులో ఉంచారు. అన్నిదా భావించొద్దని మరొకసారి చూపిస్తున్న 25 పుస్తకాల నుంచి వచ్చిన ఆంధ్రలో సాంఘిక చరిత్ర. సో అత్యంత అధునాతనమైనటువంటి యొక్క అప్డేట్స్ రూపొందించబడిన సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్. సో 14 సోర్సెస్ ఈవెన్ లక్ష్మీకాంత్ బుక్ లో లేని అంశాలతో కూడా రూపొందించబడినటువంటి డిడి బస్సుతో సహా భారత రాజ్యాంగం ఎకానమీ అప్డేట్ లో ఉంది. మళ్ళీ 3వసారి అవి కూడా మీకు చెబుతాను. ఇట్లా సింగిల్ సబ్జెక్ట్ అందుబాటులో ఉంది, టోటల్ కోర్స్ అందుబాటులో ఉంది, నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ ఈచ్ సబ్జెక్ట్ 400 తోటి మీకు అందుబాటులో ఉంది. అండ్ వన్ మోర్ టెస్ట్ సిరీస్. సో టెస్ట్ మనం ఐఏఎస్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఎన్ని వీలైతే అన్ని టెస్టులు రాయండి, దానివల్ల సబ్జెక్ట్ డెవలప్ అవుతానే ఉంటుంది, టచ్ లో ఉంటారు, గుర్తుకుంటారు, కూల్ గా మీరు సక్సెస్ అవుతారు. సో కాబట్టి మీరు మరొకసారి ఏపీ హిస్టరీ డెమో గ్రాండ్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి శ్రీ మేఘన థింక్ టెక్ యాప్ లో. అంతేకాకుండా మీకు వీటికి సంబంధించి ఏదైనా మీకు మెటీరియల్ కావాలన్నా మీకు ఆల్రెడీ తెలిసి నంబర్ 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ సో మిత్రులారా టెస్ట్ కోసం ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది. రైట్. సో నేను చెప్పిన అంశాలపైన ఫోకస్ పెట్టిన మీకు సిలబస్ చాలా ఈజీగా అయిపోతారు. దయచేసి ఆ విధంగా వెళ్ళాలి. ఊరికే సోదంతా చదువుతా ఉంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దాని ప్రభావం ఇతర సబ్జెక్టుల పైన కూడా పడుతుంది. అంతిమంగా మనం గ్రూప్ 2 లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి చెప్పిన మాట వినండి, మంచి ప్రయత్నాలు చేయండి. 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న అధ్యయన అనుభవం, 25 సంవత్సరాల బోధన అనుభవం. సో కాబట్టి సో ప్లీజ్ కన్సిడర్ మై పాయింట్స్. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.